నేటి ఆధునిక యుగంలో సాంకేతికతను వినియోగించి అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రైతును నిలబెట్టి సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఏపీ సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రకృతి సేద్యం, అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ దిక్సూచి అవుతుందని ఆయన వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం చెన్నాయిపాలెంలో సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత కంపెనీ సరస్వతి పవర్ ఫ్యాక్టరీకి సుమారు 1300 ఎకరాల భూమిని సేకరించి 50 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. భూములను కోల్పోయిన యువతకు ఉద్యోగాలు రాలేదని, పైగా ప్రశ్నించిన స్థానికులపైనే దాడులు చేశారని మండిపడ్డారు. రైతుల పట్టా భూములతో పాటుగా సహజ వనరులను సైతం అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికను వినియోగించి అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. రైతును నిలబెట్టి సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన నూతన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ఏపీ సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి సేద్యం, అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ దిక్సూచి అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ను విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారా లేదా అనే కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఏపీలో జూనియర్ కళాశాలలు విద్యా ప్రమాణాలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటుగా అధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రోగ్రెస్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల తల్లిదండ్రుల సంతకాలు తప్పనిసరి చేస్తుంది. విశాఖలో శారదా పీఠానికి గత వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో 225 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను 15 లక్షలకే గత వైసీపీ ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించింది. తాజాగా విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది. అనిల్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనంతరామ్ను నియమించింది. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనంతరామ్ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏపీ స్టేట్ ఫిలిం టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లాను నియమించారు. ఐఎండ్ఆర్పీఆర్ కమిషనర్ ఉన్న హిమాంశు శుక్లా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా రెడ్డి సత్యనారాయణ చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. మాడుగుల నియోజకవర్గం నుంచి తెదేపా తరపున వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో రెడ్డి సత్యనారాయణ గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగాను పనిచేశారు. పశుసంవర్ధక శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. రేపు రెడ్డి సత్యనారాయణ అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంటకు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చేరుకున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ చేసేందుకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లారు.
మరి కాసేపట్లో తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. బోయినపల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నేతలు మేధావులతో జరగనున్న సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో కులగణన సర్వేపై రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. తెలంగాణలో నిర్వహించే కులగణన సర్వేను ఎలా మెరుగుపరచాలనే అంశంపై అందరి సలహాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏ ముఖం పెట్టుకుని రాహుల్ హైదరాబాద్ వస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తారని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలపై సమాధానం చెప్పిన తర్వాతే రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ అని హరీష్ రావు ఎక్స్ వేదికగా తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే మీ సో కాల్డ్ ప్రజాపాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్ ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి వారి ఆవేదనను వినండన్నారు. అశోక్ నగర్ ను శోక నగర్ గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి అంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ శివారులో మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ సమన్లు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో ఐఎస్ అమోయ్ కుమార్, ఎంఆర్ఓ జ్యోతిని ప్రశ్నించిన ఈడీ అధికారులు వారిచ్చిన సమాచారం ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి నోటీసులు ఇచ్చారు. గురువారం నాడు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల పరిశీలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. సరస్వతి భూముల పరిశీలనకి కాదు వెళ్లవలసింది, బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకి అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశాన్ని పోస్ట్ చేసిన అంబటి రాంబాబు దానిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ట్యాగ్ చేశారు. హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మాజీ మంత్రి రోజా విమర్శించారు. తిరుపతిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. పోలీసు అధికారులతో పని చేయించుకోలేని పరిస్థితుల్లో ఏపీ మంత్రులు ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. పేరుకే హోంమంత్రి కానీ కనీసం కానిస్టేబుల్ కూడా లేని స్థితిలో అనిత ఉన్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు వార్నింగ్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. తన ఆడియోను విపరీతంగా ట్రోల్ చేసిన పలు ఛానల్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రీగా ప్రచారం చేసి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ నమోదు శాతాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు మెంబర్ కూడా కాని తనని టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇచ్చారని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్యటించారు. గ్రామంలో ఉన్న చెరువును పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం చెరువు సుందరీకరణ పేరుతో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులను వృధా చేసిందన్నారు. అస్తవ్యస్తంగా పనులు చేసి చెరువును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చెరువు పనుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అవినీతి పనుల భరతం పడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనికి నెట్టేసి వెళ్లిందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఖజానా ఖాళీ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. త్వరలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వివరాలను వెల్లడించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి, గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై సమీక్షలో చర్చించారు. రేపటి నుండి పోలవరం డయాఫ్రామ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణంకు సంబంధించిన వర్క్షాప్ నిర్వహణపై నిపుణులతో ఆయన చర్చించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంకలో వివాహితపై జరిగిన సామూహిక అత్యాచార హత్య ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. తన వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి మంత్రి దుర్గేష్ అందజేశారు. అలాగే దివ్యాంగురాలైన బాధిత మహిళ కుమార్తెకు ₹15,000 పింఛన్ను మంజూరు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇన్ఛార్జ్ హోదాలో మొట్టమొదటిసారిగా మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. రావులపాలెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంత్రికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో సమస్యలను తెలుసన్నారు. చిన్న చిన్న భేదాలు సరిచేసి కోనసీమ జిల్లాని ప్రగతి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు.
కడప జిల్లా పులివెందులలో టీడీపీ పార్టీ కార్యాలయానికి మంత్రి సవిత చేరుకున్నారు. మంత్రి సవితకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి సవిత హాజరు కానున్నారు. 2020లో ఆంధ్రజ్యోతి తుని రూరల్ విలేఖరి కె సత్యనారాయణ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ హత్యలో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రమేయం ఉందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దాంతో మాజీ ఎమ్మెల్యే రాజాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్ను ఈ రోజు కొట్టివేసింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. గుండవల్లిలో సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన సుధీర్ టీడీపీలో చేరారు. టీడీపీ కండువా కప్పి సుధీర్ను చంద్రబాబు పార్టీలోనికి ఆహ్వానించారు. వైసీపీకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ తెలిపారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ వెల్లడించారు. విశాఖలో సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్న సాయి గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కాపు నేత గాదే బాలాజీ డిమాండ్ చేశారు. 48 గంటల్లో సాయి గణేష్ కుటుంబానికి సోనో విజన్ యాజమాన్యం న్యాయం చేయాలన్నారు. వీధిన పడ్డ 150 మంది ఉద్యోగులకు సోనో విజన్ భరోసా కల్పించాలన్నారు. 2 రోజుల్లో న్యాయం చేయకుంటే రాష్ట్రంలో అన్ని సోనో విజన్ షోరూమ్స్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ భవనాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయలను మంజూరు అయ్యాయన్నారు. త్వరలోనే పనులు చేపట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా సంగం ఆనకట్ట వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెండర్లు లేకుండా కనుపూరు కాలువ పనులు ప్రారంభించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనుపూరు కాలువ పరిశీలన కోసం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిద్ధమయ్యారు. దీంతో కాకానిని ఇల్లు దాటకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకి మాజీ మంత్రి కాకానికి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పొందూరు మండల కేంద్రంలో అక్కమాంబ పేరంటాల బోనాల ఉత్సవాలు నాగవంశ సంక్షేమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే సతీమణి కూనా ప్రమీల అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసి దర్శించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలు చూసేందుకు ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక మాసం నాగుల చవితి కావడంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అన్ని ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీగా ఎత్తున తరలివచ్చి నాగమయ్య పుట్టలో పాలుపోసి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాల నాగుల చవితి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం నగరంలో ఇంద్రనగర్ పర్ణశాల, నరసింహస్వామి ఆలయం, గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయం తదితర దేవాలయాల్లో భక్తులు పుట్టలో పాలుపోసి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాగుల చవితి సందర్భంగా సిద్ధేశ్వర ఆలయం, 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలుపోయటానికి మహిళా భక్తులు బారులు తీరారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో నాగేంద్ర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలుపోసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరి ఇప్పుడు విశాఖ జిల్లాలో సంచరిస్తున్నారు. నాగుల చవితి కావడంతో విశాఖపట్నంలో జోడుగల్లపాలెం, సాగర్ తీరంలో పూజలు చేశారు. అఘోరి రావడంతో చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకున్నారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణకు తాను సిద్ధమని అఘోరి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ ఉండగా 4 మరణించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మరో సామాజిక వర్గానికి చెందిన రంగా ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేయగా కొందరు యువకులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గ్రామాల్లో భారీ ఫ్లెక్సీలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. తాడిపరులో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీస్ పికెట్ నిర్వహించారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన మరువక ముందే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయంలో విగ్రహాల ధ్వంసమైంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ దేవాలయం వద్ద ఉన్న నవగ్రహాల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారికి విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో కాలనీ వాసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విగ్రహాల ధ్వంసంపై ఆధారాలను సేకరిస్తున్నారు. ఏలూరు జిల్లా మొండుకూడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో చేపల చెరువులో చేపలు పడుతున్న జనసేన ఎంపీపీ శ్రీనివాసరాజును తిమ్మార్గూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో లీజుకు తీసుకున్న చెరువులో చేపలు ఎలా పడతావని గ్రామస్తులు ఇప్పుడు నిలదీశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ ఫారెస్ట్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎంపీపీ శ్రీనివాసరాజు పట్టుకున్న చేపలను చెరువులోనికి వదిలేశారు. కూకట్పల్లిలో ప్రగతినగర్ చెరువు వద్ద గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. అంబి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీ జయంతి రోజున హడావిడిగా కాంగ్రెస్ నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాధాపూర్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కెరియర్ పీడియా ఎడ్యుకేటెడ్ లిమిటెడ్ పేరుతో నిర్వాహకులు అమాయకులను నమ్మించి మోసం చేశారు. తమ వద్ద కోచింగ్ తీసుకుంటే మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్క స్టూడెంట్ వద్ద నుండి 1,00,000 నుండి 1,50,000 వరకు వసూలు చేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు కెరియర్ పీడియా ఎడ్యుకేటెడ్ లిమిటెడ్ పై మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో కీసర టోల్ ప్లాజా వద్ద 8 అక్రమ ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ జాహ్నవి పట్టుకున్నారు. కీసర మునేటి నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తహసీల్దార్ దాడులు నిర్వహించి ట్రాక్టర్లను కీసర్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గట్కేసర్ పిఎస్ పరిధిలో భారీగా పీడీఎస్ రైస్ పట్టుబడింది. బాలాజీనగర్లో అన్నూబాయ్ రేషన్ షాప్ నుంచి 12 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. మహాలక్ష్మి స్కీమ్ తో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 20,000 ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంతో పాటు మీటర్ ఛార్జీలు పెంచాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో హాస్టల్లో వసతులు బాగాలేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కలుషిత నీరు తాగడం వలన తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోతులు స్నానాలు చేసిన నీళ్లతో తమ పిల్లలు స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని వారు కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం షేఖాపూర్ తాండాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డన్ సర్చ్ నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో ముమ్మర సోదాలు చేపట్టారు. 500 మంది పోలీసులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక తనిఖీలు చేశారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేని పక్షంలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన స్కార్పియో కారును తనిఖీలు చేయగా గంజాయి బయటపడింది. సుమారు 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి రవాణాకు పాల్పడిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్లో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. దేశాయిపేట రోడ్డులో నవయుగ కాలనీలో ఓ ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు. నవీన్ అనే వ్యక్తి ఇంటికి తాళం పగలగొట్టి దొంగతనం చేశారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోనికి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఐడీబీఐ బ్యాంకు వద్ద గత నెల 20న దొంగలు మాటు వేసి శ్రీను అనే వ్యక్తి స్కూటర్లో ఉన్న 13 తులాల బంగారు నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు చెక్ చేయగా అవి పనిచేయటం లేదని తెలిసిందే. దీంతో పోలీసులు ప్రైవేట్ సీసీ కెమెరాలపై ఆధారపడాల్సి వచ్చింది. షేర్లింగంపల్లి గచ్చిబౌలిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన 2 బైకులను దుండగులు అపహరించారు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం పులి సంచారం ప్రజలకు కొంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 4 రోజుల క్రితమే సూర్యాపూర్ అటవీ ప్రాంతంలో కోడెదూడను హతమార్చిన పులి నేడు సుదర్శన్ పటేల్లో ఓ ఆవుపై దాడి చేసింది. పశువుల మందను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఆవుపై దాడి చేసింది. పశువుల కాపరులు కేకలు వేయడంతో పులి పారిపోయింది. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అస్సాంలో ఏనుగుల దాడిలో తెలంగాణకు చెందిన ఆర్మీ ఉద్యోగి మరణించారు. భద్రాచలానికి చెందిన సాయి చంద్రరావు అస్సాంలో ఆర్మీ యూనిట్లో నాయక్ సుబేదార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో సాయి చంద్రరావుని బలంగా తొక్కాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఉదయం భద్రాచలం మృతదేహాన్ని తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హయత్ నగర్ పిఎస్ పరిధిలో ప్రభుత్వ స్కూల్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పాఠశాల వద్ద అజయ్ అనే 6 ఏళ్ల బాలుడు గేటు కింద పడి మరణించాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గేటుకు వెల్డింగ్ ఊడిపోయినా పట్టించుకోకపోవడం వల్లే తమ బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న డీఈఓ సుసిందర్ బాలుడి కుటుంబ సభ్యులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నిర్మల్ జిల్లా మినీ ట్యాంక్ బండ్ పక్కన ఉన్న ఎంజేపీ పాఠశాలలో ఉదయం ఆటలాడుతూ ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల అయాన్ ఆడుకుంటూ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్స్ ధృవీకరించారు. బాలుడి స్వగ్రామం దిలావర్పూర్ మండలం లోలం గ్రామంగా గుర్తించారు. ఫిట్స్ రావడంతోనే బాలుడు చనిపోయినట్లుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. 65 సంవత్సరాల వృద్ధురాలి శవం ఉన్న సూట్ కేసుని రైల్ ప్లాట్ఫామ్ పై తండ్రి కూతురు విసిరేసిన సంఘటన చెన్నైలో జరిగింది. నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు నెల్లూరులో రమణి అనే మహిళను హత్య చేశారు. ఆపై సూట్ కేసులో శవాన్ని పెట్టి చెన్నైలో పడేశారు. ఆ సూట్ కేసు నుంచి రక్తం కారుతుండడాన్ని పోలీసులు గమనించారు. అనుమానంతో తండ్రి కూతుర్ని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. నగల కోసం హత్య చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే సల్మాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదివరకే ముంబై ట్రాఫిక్ పోలీసులను కూడా సల్మాన్ ని చంపేస్తామంటూ 2 సార్లు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారత పౌర విమానయాన రంగంలో పనిచేస్తున్న మహిళలకు విందును ఏర్పాటు చేశారు. విమానయాన రంగంలో పైలట్లుగా, ఇంజనీర్లుగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్న 51 మంది మహిళా సిబ్బందిని అభినందించారు. విమానయాన నగరంలో మహిళల ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. యూపీలో మదర్సాలపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని లక్నో హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించే మైనారిటీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా ప్రమాణాలను నియంత్రించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది.